హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. నేను శ్రీకాంత్ రెడ్డి. సో ఇవాళ మీకు రియల్ ఎస్టేట్ టీవీలో ఒక బ్యూటిఫుల్ ప్రాజెక్టు, అది కూడా హైవేకి చాలా దగ్గరైనటువంటి ప్రాజెక్ట్ అనమాట. సో చూస్తున్నారు కదా, ఇది మీకు హైదరాబాద్ టు విజయవాడ హైవే అనమాట. ఈ హైవే నుంచి జస్ట్ ఒక 500 మీటర్సే, మనం ఇలా వెళ్తే 500 మీటర్స్లో వెంచర్ వస్తుంది. ఆ ప్రాజెక్ట్ వచ్చేసి ఐకానిక్ ఇన్ఫ్రా గ్రూప్ వారిది లేటెస్ట్ ప్రాజెక్ట్ అనమాట. మంచి కనెక్టివిటీ ఉన్నటువంటి వెంచర్ మీకు ఈరోజు చూపించబోతున్నాను. అది కూడా విల్లా ప్లాట్స్ అనమాట. సో రెడీ టు కన్స్ట్రక్షన్, ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకునే విధంగా ఉన్నటువంటి వెంచర్ అని చెప్తున్నారు. మీకు విజయవాడ హైవే గురించి చెప్పాలంటే ఆల్రెడీ మనకు ఎల్బీ నగర్ నుంచి సో మనకు ఆందోళన మైసమ్మ టెంపుల్ వరకు ఆల్రెడీ 8 లైన్స్ కంప్లీట్ అయిపోయింది. హైవేస్ సంబంధించిన ఫ్లైఓవర్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. సో అక్కడ నుంచి విజయవాడ వరకు ఇప్పుడు 8 లైన్స్ రోడ్డు వర్క్ నడుస్తుంది. మనం చూడొచ్చు, వర్క్ సంబంధించిన ఇక్కడే కనపడుతున్నాయి మొత్తం. సో అంటే రోడ్డు వెడల్పు అవుతా ఉంటే ఇక్కడ వ్యాస్ట్గా డెవలప్మెంట్స్ అనేది జరుగుతూ ఉన్నాయి. సో మనకు ఈ లొకేషన్ చెప్పాలంటే మనకు ఔటర్ రింగ్ రోడ్ నుంచి జస్ట్ ఒక 20 మినిట్స్ డ్రైవ్ అండి. అలాంటి లొకేషన్లో ఉన్నాం. ఇంకా మనకు చౌటుప్పల్కి వెళ్ళలేదు. సో ఇక్కడ నుంచి చౌటుప్పల్ ఇంకా 5 మినిట్స్ డ్రైవ్ అనమాట. చౌటుప్పల్ కంటే ముందే ఉన్నాం. సో మనకు కరెక్ట్ ల్యాండ్ మార్క్ చెప్పాలంటే ఇది చౌటుప్పల్ లిమిట్స్లోనే ఉంది. మనకు ధర్మోజిగూడెం బస్ స్టాప్కి ఇక్కడ దిగితే మనకి ఇక్కడ వాకబుల్ డిస్టెన్స్లో వెళ్ళొచ్చు. మనకు ఎల్బీ నగర్లో బస్ ఎక్కితే చాలు ఇక్కడికి రావచ్చు. ఈజీ కనెక్టివిటీ ఉన్నటువంటి వెంచర్ అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా ఆ వెంచర్కి వెళ్ళిపోదాం. ఆ వెంచర్లో డెవలప్మెంట్స్ ఏమున్నాయి, ఈ సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఏమున్నాయి, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం విజయవాడ హైవే నుంచి జస్ట్ 500 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లోనే వెంచర్ లోపలికి వచ్చేసాం. సో మనకి ఇక్కడ కనపడుతుంది కదా, సో ఇది వెంచర్కి మెయిన్ రోడ్డు, అంటే హైవే విజయవాడ హైవే నుంచి వస్తుంటే 60 ఫీట్ రోడ్ అనమాట. సో ఇలా 60 ఫీట్ రోడ్ నుంచి ఇలా మనం లోపలికి వచ్చేసాం. సో ఇదే ఐకానిక్ ఇన్ఫ్రా గ్రూప్ వారిది ఐకానిక్స్ మోడల్ కాలనీ అనమాట. సో చూస్తున్నారు కదా, ఇక్కడే చాలా బ్యూటిఫుల్గా బుద్ధుని విగ్రహం కూడా మనకు స్వాగతం పలుకుతుంది. అందుకే మీకు బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ అని చెప్పాను. ఈ వెంచర్లో ఇంకొక ప్రధాన హైలైట్ ఏంటంటే మెయిన్గా మీకు ఇందాక వచ్చింది విజయవాడ హైవే నుంచి ఆ 60 ఫీట్ రోడ్ కూడా లోపలికి వచ్చాం. ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది 150 ఫీట్ రోడ్ అనమాట. సో వెంచర్ మిడిల్లో నుంచి 150 ఫీట్ రోడ్ వెళ్తుందంటే ఎంత డిమాండ్ ఉందో మీకు చెప్పనక్కర్లేదు. సో వెంచర్ మిడిల్ నుంచి 150 ఫీట్ రోడ్ అంటే, సో ఇది మనకు ఇటు ఔటర్ రింగ్ రోడ్ని ఇటు త్రిబుల్-ఆర్ రీజనల్ రింగ్ రోడ్ని కలిపే రోడ్ అనమాట ఇది. సో అలా ఉందన్నమాట మొత్తం మీకు చూడొచ్చు. సో ఇందులో మెయిన్ మనకు 150 ఫీట్ రోడ్డు వెంచర్లో ఉందంటే మనకి ఇందులో రెసిడెన్షియల్ ప్లాట్స్ అండ్ వచ్చేసి మనకు కమర్షియల్ ప్లాట్స్గా ఉన్నాయి. సో మనం ఈ ఐకానిక్స్ మోడల్ కాలనీ వచ్చేసి మొత్తం 47 ఎకర్స్ అనమాట. సో ఇది HMDA అండ్ రేరా అప్రూవ్డ్ వెంచర్. సో మనకు ఇందులో ప్లాట్ సైజెస్ చూసుకుంటే 200 స్క్వేర్ యార్డ్స్, 220 స్క్వేర్ యార్డ్స్ అండ్ 300, 400 అలా 800 స్క్వేర్ యార్డ్స్ వరకు కూడా మనకు అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో ఈ వెంచర్లో డెవలప్మెంట్ చూస్తామంటే ఇప్పుడు మనకు HMDA నామ్స్ ప్రకారం ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ అయిపోయినట్టు కనపడుతుంది. మనకి ఇందులో మెయిన్గా 150 ఫీట్ CC రోడ్స్ ఇచ్చారు, అది కూడా 60 ఫీట్ అండ్ 40 అండ్ 33 CC రోడ్స్ అన్ని CC రోడ్స్ ఇచ్చారు. సో వెంచర్ కూడా మంచి హైట్లో ఉందన్నమాట. మనకి ఎక్కడ చూసినా చాలా హైట్లో కనపడుతుంది. సో మనకి ఇది రెడీ టు కన్స్ట్రక్షన్ విల్లా ప్లాట్స్ అని చెప్పాయి కదా. సో ఆల్మోస్ట్ మనం చూడొచ్చు అన్ని డెవలప్మెంట్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. అవి కూడా చూద్దాం ఇప్పుడు. నెక్స్ట్ మనకి ఇందులో డ్రైనేజ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఎలక్ట్రిసిటీ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో మనం చూడొచ్చు ఎలక్ట్రిసిటీ పోల్స్కి ఎలక్ట్రిసిటీ స్ట్రీట్ లైట్స్ కూడా ఇచ్చేసారు. అండ్ నెక్స్ట్ మనకు ఇక్కడ వాటర్ ట్యాంక్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ప్రతి ప్లాట్ కూడా వాటర్ కనెక్షన్ ఇచ్చారు. సో రోడ్డుకి ఇరువైపులా సో మనకు కర్బింగ్ స్టోన్స్ విత్ ఫుట్ పాత్ కూడా కంప్లీట్ అయిపోయింది. మనకు ఎవెన్యూ ప్లాంటేషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడొచ్చు. ఈ వెంచర్లో చూస్తే ప్రధానంగా మెయింటెనెన్స్ బాగుందండి. ఎందుకంటే చూడొచ్చు మనకు మొక్కలు కూడా చాలా మెయింటెనెన్స్ నీట్గా ఉంది. సో రోడ్స్ కూడా నీట్గా క్లీన్గా అండ్ మనకు ఫుట్ పాత్స్ కూడా అంత నీట్గా ఉన్నాయి. ఆర్చ్ లా కనిపిస్తుంది కదా, చిన్న ఆర్చ్ టైపు. సో ఇది వచ్చేసి అంత పార్క్ ఏరియా అనమాట. సో పార్క్ ఏరియా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడొచ్చు. మనకు ఇన్సైడ్ లోపల పార్క్ లోపల మనకు వాకింగ్ ట్రాక్ ఉన్నాయి, చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంది. సో సిట్అవుట్ మధ్యలో కూర్చొని రిలాక్స్ అవ్వడానికి గజిబో కూడా ఉంది, అక్కడ చూడొచ్చు మనకు. సో ఐకానిక్ ఇన్ఫ్రా గ్రూప్ వారి ఐకానిక్స్ మోడల్ కాలనీ మొత్తం చూస్తే డెవలప్మెంట్స్ ఇవన్నీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. సో మనకు రెడీ టు కన్స్ట్రక్షన్ విధంగా ఉంది. సో మనకి ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ లాగా డెవలప్మెంట్ చేస్తున్నారు. ఎందుకంటే రోడ్డు యాక్సెస్ ఈజీగా ఉంది, ఇంటర్నల్ డెవలప్మెంట్స్ కూడా అలా ఉన్నాయన్నమాట. సో ఈ ఐకానిక్ మోడల్ కాలనీలో మీకు డెవలప్మెంట్స్ అని చూపించాం కదా. సో ఈ సరైన డెవలప్మెంట్స్ అండ్ ఈ వెంచర్కి ఇంకా స్పెషాలిటీస్ ఏమున్నాయి, ఇవన్నీ విషయాలు మనతో తెలియజేయడానికి మనకు సో ఐకానిక్ ఇన్ఫ్రా గ్రూప్ నుంచి చీఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాఘవేంద్ర రావు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్ నమస్తే. సార్ వెంచర్ చూస్తే మాత్రం మంచి హైట్లో మంచి వాస్తు కూడా కనపడుతుంది. సో వెంచర్ కూడా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు.
సో ఏంటి మరి ఈ చౌటుప్పల్ మున్సిపాలిటీలో ఈ వెంచర్ని ఎందుకు స్టార్ట్ చేశారు మీరు? ఈ చౌటుప్పల్ అనేది మన విజయవాడ హైవేలో మంచి డెవలప్మెంట్స్ అనేది స్టార్ట్ అయినాయి కదండి. హైవే కూడా 8 లైన్ హైవే విస్తరణతో మనకి ముందుకు పోతుంది. ఎందుకంటే మనకి హైదరాబాద్ టు అమరావతికి కనెక్టివిటీ రోడ్డు కాబట్టి మెయిన్ 65 నేషనల్ హైవే ఇది. సో ఇంతకుముందు కూడా మన చౌటుప్పల్ టౌన్లోనే 40 ఎకరాస్లో గేటెడ్ కమ్యూనిటీ మనం ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకున్నామండి ఇంత ముందుకు. సో అందులో కూడా మన కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ అయినాయి అనమాట. ఆ ప్రాజెక్ట్ ఏంటి సార్? అది RRR కౌంటీ అండి. 40 ఎకరాస్లో మనం గేటెడ్ కమ్యూనిటీ కంప్లీట్ చేసాము. దాంట్లో హౌసెస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినాయి. ఓకే, విత్ ఇన్ 1 ఇయర్లో మనకి లివింగ్ స్టార్ట్ అయిపోద్ది అనమాట. ఎందుకంటే బికాజ్ దాని పక్క నుంచే మనకి రీజనల్ రింగ్ రోడ్ వెళ్తుంది అనమాట. దానికి ఒక 300 మీటర్స్లోనే మన ప్రాజెక్ట్ కంప్లీట్ చేసాం. ప్రైమ్ లొకేషన్ సార్. దానికి స్కూల్స్ కానివ్వండి, కమర్షియల్గా అన్నీ ఉంటాయి అనమాట మనకి అవైలబిలిటీ ఉంది. అట్లాగే చౌటుప్పల్ మున్సిపాలిటీలో ఇంకో ప్రాజెక్ట్ మనం ఇప్పుడు కొత్తగా రేపు 7th లాంచ్ చేయబోతున్నాం. ఈ ప్రాజెక్టు సూపర్ ఉంటుందండి అట్లా. రైట్. సో మీరు చౌటుప్పల్ బేస్ చేసుకునే చేస్తున్నారు, మున్సిపాలిటీ లిమిట్స్లో ఉంది కాబట్టి మంచి డిమాండ్ ఉంది అంటున్నారు. సో మరి ఈ వెంచర్ సరౌండింగ్ అంటే ఈ విజయవాడ హైవే కాకుండా ఇక్కడ ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలంటే కస్టమర్ ఏం చూస్తాడంటే ఏదైనా గవర్నమెంట్ కంపెనీస్ ఉన్నాయా, ప్రైవేట్ కంపెనీస్ ఉన్నాయా, ఇన్వెస్ట్మెంట్ చేసి మనకు రిటర్న్స్ వస్తాయా, ఆ విధంగా ఆలోచిస్తారు. మరి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎట్లా ఉన్నాయి ఈ డెవలప్మెంట్ సంబంధించిన? ఇప్పుడు విజయవాడ హైవేలో చూసుకుంటే మన ఆందోళన మైసమ్మ టెంపుల్ దగ్గర మల్కాపూర్ అని చెప్పేసి ఉంటుంది. అక్కడ MSME కంపెనీస్ అండి. దాదాపుగా 150 కంపెనీస్ ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది అక్కడ. ఎంప్లాయ్మెంట్ కూడా దాదాపు 40,000 ఎంప్లాయ్మెంట్ దాంట్లో మనకు ఇప్పుడు వర్క్ చేస్తున్నారు. సో మనకి చౌటుప్పల్ టౌన్లో చూసుకుంటే చాలా కంపెనీస్ ఉన్నాయి, ఫార్మా కంపెనీస్ ఉన్నాయి. వాటిలో కూడా దాదాపు 1 lakh ఎంప్లాయ్మెంట్ ఉందండి. ఈ సరౌండింగ్లో ఇప్పుడు విల్లా ప్రాజెక్ట్స్ వచ్చేస్తున్నాయి అనమాట. ఇప్పుడు మనకి సిటీలో చూసుకుంటే కూడా ఎక్కడా కూడా మనకి అవైలబిలిటీ లేదు. సో రీజనబుల్ ప్రైస్లో మనకి ఇక్కడ కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేసుకుంటున్నాం. కస్టమర్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే విత్ ఇన్ మీకు 1 yearలోనే మంచి రిటర్న్స్ అలా ఉంటాయండి. లేదా కన్స్ట్రక్షన్ చేసుకుని రెడీగా ఉండడానికి కూడా మనకి పాసిబిలిటీ అనేది మన ఈ ప్రాజెక్ట్లో మనం కల్పిస్తున్నాం అనమాట. రైట్ సార్. సో చాలా కంపెనీస్ సంబంధించిన వెంచర్స్ చూస్తాం సార్. ఎక్కడైనా మనకు 40 feet అండ్ 30 feet రోడ్స్ ఉంటాయి మ్యాక్సిమం. సో ఇక్కడ మనకు వెంచర్ మిడిల్లో నుంచే 150 feet రోడ్డు ఉంది, ఇంకో 60 feet రోడ్ ఉంది. ఎందుకు ఇట్లా? సో యాక్చువల్గా ఏంటంటే సార్, మనం ఈ ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు ఇంతకుముందు మాస్టర్ ప్లాన్లోనే ఈ రోడ్ ఉందన్నమాట. మాస్టర్ ప్లాన్లోనే 150 feet రోడ్ ఉంది. ఇది ఏంటంటే రేడియల్ రోడ్. ఇది బైపాస్ రూట్ మనకి మల్కాపూర్ నుంచి చౌటుప్పల్ వరకు అనమాట. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ కనెక్టివిటీ చేస్తున్నారు అనమాట. రేపు ఫ్యూచర్ లో మీకు ఇది బిగ్ కమర్షియల్ అయిపోతుంది అనమాట. మెయిన్ ఓఆర్ఆర్ కి మధ్యలో ఇట్లా 150 feet రోడ్ కనెక్టివిటీ అనమాట. ఒకవేళ ఇప్పుడు 150 feet రోడ్స్ ఇలా వైడ్ గా ఉంటే వెంచర్ల నుంచి కస్టమర్ కి ఏముంటది లాభం సార్? అసలు 150 feet రోడ్ అంటే కమర్షియల్ గా ఎంత బాగుంటది. రేపొద్దున మంచి కమర్షియల్ గా ఉంటది కదా. అందుకే మేము బిగ్ ప్లాట్స్ చేసి మినిమం 1000 square yards ప్లాట్స్ ఉంటాయి అనమాట. ఇటు నార్త్ ఈస్ట్ కానివ్వండి, సౌత్ ఈస్ట్ కానివ్వండి, సౌత్ వెస్ట్ కానివ్వండి, నార్త్ వెస్ట్ కానివ్వండి, ఇట్లా ప్లాట్స్ సైజెస్ అనేది డిజైన్ చేసి ప్లస్ ఏంటంటే మోర్ ఎవర్ రేపొద్దున ఇంత పెద్ద బిగ్ ప్లాట్ ఉంటే అపార్ట్మెంట్స్ అట్లా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి పాసిబిలిటీ కస్టమర్ మల్టీపర్పస్ యూజ్ అవుతారు. చాలా కంపెనీస్ లో అంటే మనము ప్లాట్ కొనాలంటే కస్టమర్స్ ఏంటంటే ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తారో ఏంటో అని కొంచెం భయపడుతూ ఉంటారు. సో ఈ ఐకానిక్ ఇన్ఫ్రా గ్రూప్ వారి ఈ వెంచర్ లో ఐకానిక్ మోడల్ కాలనీలో సో ఇక్కడ ప్లాట్ కొన్నారనుకోండి, ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తారు, ఏంటి బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉందా ఏంటి? సార్ మనకి బ్యాంక్ నుంచి 70% బ్యాంక్ లోన్స్ అవైలబుల్ ఉన్నాయండి. మనకి IDBI నుంచి అండ్ ఎస్ బ్యాంక్ నుంచి మనకి లోన్స్ అయినా ప్రొవైడ్ చేస్తారు కస్టమర్స్ కి. సో మనకి ఇక్కడ ఏంటంటే మీకు స్పాట్ రిజిస్ట్రేషన్స్ ఉంటాయండి. మనకి ఏంటంటే ఇది మనకి ఎల్పీ నెంబర్ ఆల్రెడీ ఉంది. మార్టిగేజ్ ప్లాట్స్ కూడా మనకి రిలీజ్ కాబోతున్నాయి అనమాట. ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేసుకోవాలని మనం చూస్తున్నాము. కస్టమర్స్ కూడా మనకు కావాలంటే కట్టించేస్తాం. హౌసెస్ కానివ్వండి, విల్లాస్ కానివ్వండి, ఎట్లా అంటే అట్లా కస్టమైజ్ వైజ్గా మనం కన్స్ట్రక్షన్ చేసిస్తామండి. సో ఇప్పుడు ఏంటంటే మీకు రిజిస్ట్రేషన్స్ గురించి డోంట్ వరీ అన్నమాట. ప్రతి ఒక్క డాక్యుమెంట్ మీకు ప్రొవైడ్ చేస్తాము. క్లియర్గా మీరు వెరిఫికేషన్ చేసుకుని మా దగ్గర ప్లాట్ బుక్ చేసుకోవచ్చు. సో ఇమీడియట్లీ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఈ రోజు వచ్చి ప్లాట్ బుక్ చేసుకుంటే రేపు రిజిస్ట్రేషన్ చేయమన్నా కూడా రెడీగా ఉంటాం అనమాట. అట్లాంటి ప్రాజెక్ట్స్ ఐకానిక్ ఇన్ఫ్రా గ్రూప్ నుంచి మేము టేకప్ చేస్తామండి. సో మీరు ఇందాక చెప్పారు చౌటుప్పల్ మున్సిపాలిటీలో ఉన్న RRR దగ్గర ఉన్న ఒక ప్రాజెక్ట్లో ఆల్రెడీ హౌస్ కన్స్ట్రక్షన్స్ అయిపోయాయి. మరి ఇందులో కూడా ఎప్పటికీ హౌసెస్ స్టార్ట్ చేస్తారు? ఇమీడియట్గా మనం స్టార్ట్ చేసుకోవచ్చు అండి. దాదాపు ఒక 2-3 monthsలో మనం స్టార్ట్ చేసుకోవచ్చు ఇక్కడ కన్స్ట్రక్షన్ అనేది. ఇప్పుడు రేపే మనం లాంచ్ చేస్తున్నాం కాబట్టి మా దగ్గర కస్టమర్స్ బుకింగ్స్ ఇవన్నీ స్టార్ట్ అయిపోతున్నాయి. వాళ్ళకి ఎప్పుడు రిక్వైర్మెంట్ ఉంటే మనం స్టార్ట్ చేస్తాము. ఇండివిజువల్గా కూడా కంపెనీ నుంచి మేము మోడల్ హౌసెస్ అనేది మనం స్టార్ట్ చేస్తామండి. మున్సిపల్ లిమిట్స్లో ఉన్నప్పటికీ
మనకి ఇల్లు కట్టుకోవాలంటే ఫెసిలిటీస్ చూస్తారు చాలా. అంటే ఇక్కడ స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, అండ్ మనకు సూపర్ మార్కెట్స్ కానీ దగ్గర ఉన్నాయా, ఎట్లా ఉన్నాయి హోటల్స్ కానీ, రెస్టారెంట్స్ ఇవి ఎట్లా ఉన్నాయి సార్ ఈ ఏరియాలో? హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు హోటల్స్ ఉంటానే ఉంటాయి, ఫుల్ రష్ ఉంటుంది రోడ్ అంతా కూడా, అన్ని అవైలబిలిటీ ఉంటాయి. జస్ట్ మనకు కొంచెం ముందరికి వెళ్తే పెద్ద టౌనే ఉంటుంది, చౌటుప్పల్ టౌన్. జస్ట్ ఒక 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్స్. సో ఇదంతా మున్సిపాలిటీ కాబట్టి మీకు షాపింగ్ మాల్స్ కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, మోర్ ఎవర్ ఏది కావాలన్నా కూడా మనకి అవైలబిలిటీ ఉంటుంది. ఇప్పుడు ప్రశాంతంగా ఉండాలంటే మనం కొంచెం డిస్టెన్స్గా మనం మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు కదా కస్టమర్స్, ప్రశాంతంగా ఉంటారు కదా. స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, ముందర కాలేజెస్ ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి విజయవాడ హైవేలో. ఇవన్నీ చాలా దగ్గరగా ఉంది కాబట్టి మీకు చాలా పాసిబిలిటీ ప్రాజెక్ట్ అండి. సో మనం అవుటర్ రింగ్ రోడ్ దాటగానే మనకి ఫిలిం సిటీ ఉంది కదా, తర్వాత రాచకొండలు అని చెప్పేసి మనకి గవర్నమెంట్ నెక్స్ట్ ఫిలిం సిటీ గ్యాదర్ చేయబోతుంది. చాలా టూరిస్ట్ ప్లేస్గా ఇదంతా కూడా మనకి డెవలప్మెంట్ కాబోతుంది. నెక్స్ట్ 5 yearsలో మొత్తం మారిపోతుంది. రీజనల్ రింగ్ రోడ్డు అండ్ ఈ కనెక్టివిటీ రోడ్స్ అండ్ గ్రీన్ ఫీల్డ్ హైవేస్ వెళ్తున్నాయి. సో ఇప్పుడు డ్రై పోర్ట్ రాబోతుంది, గవర్నమెంట్ తీసుకొస్తుంది. సో డ్రై పోర్ట్ ఏంటంటే మనకి ఈ హైదరాబాద్కి మనకి సీ పోర్ట్ లేదు కాబట్టి ఇక్కడ డ్రై పోర్ట్ అనేది గవర్నమెంట్ టేకప్ చేసుకుంటుంది. సో మనకి మచిలీపట్నం టు హైదరాబాద్కి మంచి మంచి హైవేలు అనేది వస్తున్నాయండి. నెక్స్ట్ 5 to 10 yearsలో ఈ ఏరియాలో పెద్ద పెద్ద బిల్డింగ్లు చూడబోతున్నాం. ఆల్రెడీ గవర్నమెంట్ కూడా 30,000 acres ఎంక్వైరీ చేసింది ఇక్కడ. అట్లా కంపెనీస్ అనేది మనకి ఇక్కడ రాబోతున్నాయి. సార్ మరి ఈ ఐకానిక్స్ మోడల్ కాలనీలో ప్రైస్ ఎలా ఉంది ఏంటి సార్? సో మనం ఏంటంటే మళ్ళీ లాంచ్ చేయబోతున్నాం కదండి. రేపు 7th లాంచింగ్ ఆఫర్ ఏంటంటే మన 17,500కే మనం కోడ్ చేస్తున్నాం అండి. బేసిక్ ప్రైస్ ఇది. మీకు 150 feet రోడ్ కూడా మనకు మంచి ప్లాట్స్ ఉన్నాయి. సో ఎక్స్ట్రా ప్రైజెస్ ఉంటాయి. మినిమం ప్రైస్ వచ్చేసి 17,500కే మనం కోడ్ చేస్తున్నామండి. కస్టమర్ కి బెనిఫిట్ ప్రైస్ అనమాట. హైవేలో HMDA అప్రూవల్ ప్రాజెక్ట్ కదా, మీకు చాలా రీజనబుల్ ప్రైస్ అండి. సరౌండింగ్ లో కూడా ఎంక్వైరీ చేసుకుంటే మనకన్నా చాలా ఎక్కువ ప్రైజెస్ ఉన్నాయి. ఇంత డెవలప్మెంట్ కంప్లీట్ చేసుకుని మనం కస్టమర్ కి బెనిఫిట్ కావాలని కస్టమర్ వైజ్ గా చూసుకుని మనం లాంచ్ చేస్తున్నామండి. ఓకే, సో థ్యాంక్ యూ సార్. సో ఈరోజు మాకు టైం ఇచ్చి మీ ఐకానిక్ ఇన్ఫ్రా గ్రూప్ కొత్త ప్రాజెక్టు సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఐకానిక్ ఇన్ఫ్రా గ్రూప్ వారి ఐకానిక్ మోడల్ కాలనీకి సంబంధించిన ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్. కొనుక్కోవాలనుకునేవారు వీడియో నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. సో విజయవాడ హైవేలో ఉన్నటువంటి రీజనబుల్ ప్రైస్లో ఈ ప్రాజెక్ట్ ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈజీ కనెక్టివిటీ, జస్ట్ 500 మీటర్సే ఉంది కాబట్టి ఎవరైనా కొనాలనుకుంటే వీడియో నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. సో ఇది వాళ్ళ రియల్ ఎస్టేట్ టీవీలో ఐకానిక్ ఇన్ఫ్రా గ్రూప్ ప్రాజెక్ట్ సంబంధించిన డీటెయిల్స్. మరో ప్రాజెక్ట్తో మళ్ళీ కలుద్దాం.